సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అండి ఒక పోస్ట్ ఉంది. అది 34,000. కేస్ వర్కర్ 2 పోస్టులు ఉన్నాయి. 19,500. పారాలీగల్ పర్సనల్ ఆర్ లాయర్ 20,000. పారామెడికల్ పర్సనల్ 19,000. సైకో సోషల్ కౌన్సిలర్ 20,000 అండి ఒక పోస్ట్ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 19,000 ఒక పోస్ట్ ఉంది. మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్ 13,000 3 పోస్టులు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్ 3 పోస్టులు ఉన్నాయి. 15,000. సో ఇలాగే 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చారు. అది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్ అని ఇచ్చారు స్పెసిఫిక్గా. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు చూసుకొని నీట్గా చదువుకొని అప్లై చేసుకుంటే మంచిది. అండ్ రోస్టర్ అయితే ఇచ్చేశారు. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఎస్సీ అండి, ఇప్పుడు కేస్ వర్కర్ క్వాలిఫికేషన్ మీకుంది, ఇప్పుడు ఇక్కడ పెట్టినా కానీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రోస్టర్ చూసుకొని అప్లై చేసుకుంటే కనుక బెటర్. అప్లికేషన్ ఫీ అండ్ ద డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటేనండి, westgodavari.ap.gov.inలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీ మార్క్ లిస్టులు, మీకు సంబంధించిన జిరాక్స్ కాపీస్ కానీ, మీ యొక్క సర్టిఫికెట్స్, టీసీలు ఇవన్నీ కూడా అటాచ్ చేయండి. బయోడేటా ఫామ్ లాస్ట్లో ఉంటుంది, అది కంప్లీట్ ఫిల్ చేసి 26 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో March 7th లాస్ట్ డేట్. సో మీరు బై పోస్ట్ అన్నా చేయొచ్చు ఆర్ బై త్రూ బై హ్యాండ్ అన్న ఇవ్వచ్చు. ఏది అడ్రస్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వెస్ట్ గోదావరి భీమవరం. సో దిస్ ఈజ్ ద అడ్రస్ అండ్ దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఫామ్. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయండి. అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఇలాంటివి ఎన్నో అప్లికేషన్కి సంబంధించినవి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో అందుకని నేను ఇన్డెప్త్గా చెప్పట్లేదు. సో ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.